హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోన మన మొదటి అంశం ఏఎల్ఎస్ వ్యాధికి నూతన ఔషధాన్ని కోయా థెరప్యూటిక్స్తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయాలజికల్ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయా థెరప్యూటిక్స్ ఇంక్ అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారము కోయా 302 అనే ఇన్వెస్టిగేషనల్ కాంబినేషన్ థెరపీ అభివృద్ధి విక్రయ హక్కులు డాక్టర్ రెడ్డీస్కు లభిస్తాయి. అమెరికాతో పాటు కెనడా, ఐరోపా సమాఖ్య, యూకే దేశాల్లో ఈ బయోలాజికల్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. జపాన్, మెక్సికోతో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో విక్రయాలకు హక్కులు మాత్రం కోయా థెరప్యూటిక్స్కు ఉంటాయి. అమయోట్రాపిక్ లేటరల్ స్క్లెరోసిస్ ఏఎల్ఎస్ పూర్తి పేరు అమయోట్రాఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ అనే నరాల వ్యాధికి సంబంధించి ఈ మందుతో చికిత్స చేస్తారు. కోయా 302 ప్యాక్లో తక్కువ డోసు IL-2 CTLA-4 LG అబాసెస్టాఫ్ మందులనేవి ఉంటాయి. గుండెపోటు అనేది తీవ్రమైన ఒక సమస్యగా ఎదుర్కొంటుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ కాలుష్య వాతావరణం వల్ల మెడిసిన్ సంబంధించిన ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా ఈ గుండెపోటు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీంట్లో గుండెపోటు కలవరం పెడుతున్న సందర్భంగా 10 లక్షల మందికి CPR శిక్షణను ఇస్తున్నారు. ఇక్కడ CPR అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. ఇది వయసుతో సంబంధం లేకుండా ఇటీవల ఎక్కువ అవుతున్న సందర్భంలో గుండెపోటు మరణాలు తీవ్రంగా కలవరపాటు గురి చేస్తున్నాయి. గుజరాత్తో సహా పండగ సందర్భంగా గార్బా నృత్యం చేస్తుండగా కొందరు మృతి చెందటం పైన ఆందోళన కలిగించింది. ఈ CPR టెక్నిక్లో శిక్షణ ఇచ్చేందుకు బుధవారం కేంద్రం ఆరోగ్య శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి ఈ CPRలో శిక్షణ ఇవ్వనున్నారు. కార్డియో పల్మనరీ రిసస్టేషన్. దీంట్లో 2021-22 మధ్య గుండెపోటు మరణాలు 12.5% పెరిగాయి. గుజరాత్లో గత 6 నెలల్లో గుండెపోటు కారణంగా 1052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రతి విషయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసే సందర్భంలో హాంకాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం రూపొందించిన వినూత్న బోల్డ్ స్వెటర్ ల్యాబొరేటరీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిజైన్ అనేది అభివృద్ధి చేసిన ఇంటెలిజెన్స్ టెక్స్టైల్ సిస్టమ్ ఆధారంగా ఈ స్వెటర్ను తయారు చేశారు. అంతర్చిత్రంలో కనిపిస్తున్నది పారదర్శక ఇంటెలిజెన్స్ టెక్స్టైల్స్. నూలు, వైద్య, ఆటోమేటివ్ పరిశ్రమలో విరివిగా ఉపయోగించే ఇంటిగ్రేట్ పాలిమెరిక్ ఆప్టికల్ ఫైబర్ను కలిపి రూపొందించిన పారదర్శక ఇంటెలిజెన్స్ టెక్స్టైల్తో ఈ స్వెటర్ను తయారు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6. ఈ సందర్భంగా పురస్కరించుకొని భారత ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ఆయన అంకితం చేశారంటూ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్య సాధనలో ఛాంపియన్గా నిలిచారని ప్రశంసించారు. దళిత కుటుంబాల్లో పుట్టి భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖ నేతల్లో ఒకరిగా ఎదిగారంటూ పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణంలోనే అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నివాళులను అర్పించారు. మిజోరాం నూతన ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూమెంట్ ZPM పార్టీ అధినేతగా లాల్ దుహోమా శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో ఈ వేడుక జరగనుంది. లాల్ దుహోమాతో పాటు మంత్రిమండలిలో ఇతర సభ్యులు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్భవన్కు చెందిన ఓ అధికారి బుధవారం వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ కంబంపాటి హరిబాబుతో లాల్ దుహోమా భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ను సమ్మతించారు.
COP28 సదస్సులో శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్దామని అనుకున్నారు. ఐక్యరాజ్యసమితి COP28 సదస్సులో వాతావరణ చర్చలపైన తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించిన ఆ తర్వాత పరిస్థితి ముందుకు వెనక్కు అన్నట్లు ఊగిసలాడుతున్న నేపథ్యంలో పేద దేశాలకు వాతావరణ మార్పుల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి $72 కోట్ల పరిహార నిధికి తొలి రోజు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలకు పరిహరించాలనే మరెన్నో $100 కోట్ల అవసరమవుతాయంటూ ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యదర్శి సైమన్ స్టీయల్ బుధవారం వ్యాఖ్యానించారు. 197 దేశాలు ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. భూతాపానికి కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువులను పూర్తిగా వదిలించుకోవాల్సిన అవసరం మొట్టమొదటిది. ఇక శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడానికి సౌదీ అరేబియా, ఇరాక్, తుర్కియాలు సుముఖంగా ఉన్నాయంటూ కాబట్టి శిలాజ ఇంధనాలు విడనాడి విద్యుత్ వాహనాలపైన మళ్లాల్సిన ఆవశ్యకత COP28 సదస్సు దృష్టి సారిస్తుంది. దీనిపైన రోదశలోకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్స్ను ప్రయోగించిన ఇరాన్ సమీప భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా తాము కీలక ముందడుగులు వేసినట్టు ఇరాన్ తెలిపింది. జంతువులను రోదశలో మోసుకెళ్లగల సామర్థ్యమున్న క్యాప్సూల్ను బుధవారం 130 కిలోమీటర్ల ఎత్తులోనికి కక్షలోనికి పంపించినట్లు ప్రకటించింది. అయితే 500 కిలోల బరువున్న ఆ క్యాప్సూల్లో ఏవైనా జంతువులను పంపించారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. 2029లోగా తమ వ్యోమగాములను రోదశలోకి పంపించాలని భావిస్తున్నామంటూ అందుకు తగ్గట్లు భవిష్యత్తులో జంతువులతో ప్రయోగ పరీక్షలు అనేవి చేపడతామంటూ ఇరాన్ వెల్లడించింది. యునెస్కో జాబితాలో గుజరాత్ రాష్ట్ర నృత్యమైన గర్బా నృత్యం చోటు చేసుకుందంటూ హర్షం వ్యక్తం చేసిన భారత ప్రధాని గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. గర్బాను మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్టు ప్రకటించారు. ఇది గుజరాత్ ప్రజలకు గర్వకారణమంటూ పేర్కొన్నారు. గర్బా నృత్యం యునెస్కో జాబితాలో చేరడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చూపేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడానికి ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందంటూ తెలిపారు. 13 ఏళ్లకు ముందే రసజ్వల అయిన బాలికలు నడి వయసులో టైప్ 2 మధుమేహానికి గురయ్యే ముప్పు ఎక్కువని అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. తొందరగా ఎదిగితే ఆరోగ్యం చిందరవందర అవుతుందంటూ 10 ఏళ్లకు ముందే రసజ్వల అయితే మధుమేహంతో 65 ఏళ్లలోగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం 2 రెట్లు అధికమని తెలిపారు. 20 నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో 17,000 మంది యువతులు, మహిళలను పరిశీలించిన ఈ అంశాలను నిర్ధారించారు. త్వరగా రజస్వల అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా త్వరగా విడుదలవుతుంది. అంటే వీరు సాధారణ వనితల కన్నా ఎక్కువ కాలం ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావానికి గురవుతారు. ఇది శీఘ్రంగా మధుమేహానికి, హృదయ సంబంధ వ్యాధులకు అయ్యే ప్రమాదాన్ని పెంచవచ్చంటూ పరిశోధకుల అంచనా. అయితే అధిక బరువు కూడా ఈ ప్రమాదానికి దారితీయవచ్చు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మహిళల్లో జీవక్రియ, హృదయ సంబంధ వ్యాధులకు సమగ్ర చికిత్సా విధానాలను రూపొందించాల్సి ఉంటుందంటూ తెలిపారు. ఓజోన్ కాలుష్యం పెరిగినా కూడా అధిక దిగుబడులను సాధించవచ్చు అంటూ చైనాలో అమెరికా, భారత్ వీటిల్లో 20 ఏళ్ల పాటు జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి. దీన్ని వాతావరణ మార్పులను తట్టుకునే పంటలను పెంచి మానవులకు అధిక ఆహారం, ఇంధనం, పీచు పదార్థాలు అందించడం వీలు పడనుంది. వరి, గోధుమ వంటి C3 పంటల మొక్కజొన్న, జొన్నల వంటి C4 పంటలు ఎక్కువ ఓజోన్ స్థాయిలను తట్టుకోగలవు. వాతావరణం నుంచి పీల్చుకునే బొగ్గు పులుసు వాయువు కొన్ని రకాల మొక్కలు 3 కర్బన కాంపౌండ్గా మరికొన్ని 4 కర్బన కాంపౌండ్గా మార్చుకుంటాయి. ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా బొగ్గు పులుసు వాయువును గ్లూకోజ్గా మార్చే ప్రక్రియ C3, C4 పంటల్లో భిన్నంగా ఉంటుంది. ఈ ప్రక్రియకు రుబిస్కో అనే ఎంజైమ్ను ఉపయోగించిన మొక్కజొన్న వంటి C4 మొక్కలు బొగ్గు పులుసు వాయువు పాలు ఎక్కువగా ఉండే ప్రత్యేక కణాల్లోకి రుబిస్కో చేరుతాయి. ఈ ఫలితంగా C3 పంటల కన్నా C4 పంటలు ఎక్కువ శక్తివంతమైన కిరణజన సంయోగక్రియను సాధిస్తాయి. వీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. వాతావరణంలో ఓజోన్ పాలు పెరిగినప్పుడు విత్తన దిగుబడి, క్లోరోఫిల్ శాతం కూడా తగ్గిపోవడం అనేది వరి, గోధుమ వంటి C3 పంటల్లో ఎక్కువ అవుతుందంటూ తమ పరిశోధనలో తెలిపారు.
గిరిజన వర్సిటీతో విద్యా సమస్యలకు పరిష్కారం సాధించవచ్చంటూ లోక్సభలో ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు వల్ల తెలంగాణతో పాటు దేశంలోని గిరిజనుల విద్యా సమస్యల పరిష్కారం అవుతుంటే భారత ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బుధవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపైన చర్చ సందర్భంగా భారత ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడారు. గిరిజన వర్సిటీ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. 1.5 కోటి మంది హాజరయ్యే సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండగ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప నాయకుడని, ఆ మహనీయుడి ఆశయాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆచరిస్తుందంటూ అంబేద్కర్ రాజ్యాంగం గురించి ప్రపంచానికి తెలియజేసేలా ప్రధాని మోడీ భీమ్ యాప్ను ప్రారంభించారంటూ తెలిపారు. జాతీయ నేర గణాంకాల నివేదిక విశ్లేషణలో వెల్లడైన విషయం ఏంటంటే డిసెంబర్ మాసంలో అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటూ 2020లో 19,172 ప్రమాదాలు, 2021లో 21,315, 2022లో 21,619 ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటూ ఈ నివేదిక, జాతీయ నేర గణాంకాల నివేదిక తెలిపింది. అత్యధికంగా డిసెంబర్ మాసంలోనే ఎక్కువగా ప్రమాదాలు సంభవించినట్టు ఈ నివేదికలో తేలింది. డిసెంబర్ 18 ఈ నెల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి హైదరాబాద్ నగరం రానున్నారు. ఇందుకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతుంటాయి. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆయా పనులను సమీక్షించారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనను నిలిపేస్తున్నట్లు నిర్వహణాధికారి రజని తెలిపారు. భారత రాష్ట్రపతికి వేసవికాల విడిది శ్రీనగర్లోని ఉంది. శీతాకాల విడిది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో శీతాకాల విడిది ఉంది భారత రాష్ట్రపతికి. ప్రతి సంవత్సరము వేసవికాల విడిది సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీనగర్ వెళ్తారు. శీతాకాల విడిది సందర్భంగా డిసెంబర్ మాసంలో హైదరాబాద్ రాష్ట్రంలోని బొల్లారంలో తమ నివాసానికి వచ్చి ఇక్కడ బస చేసి వెళ్తారు. లోక్సభల ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారానికి రాష్ట్రానికి రానున్నారు. 2024 ఏప్రిల్ మే నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి ఈ నిర్వహణకు అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ఏర్పాట్లపైన అధికారులు సమీక్షించనున్నారు. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఎన్నికల షెడ్యూల్ను వెలువడుతుంది. అభిప్రాయం అధిక వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు. సాధారణ షెడ్యూల్ ప్రకారం ముందు ఈసీ ప్రధాన కమిషనర్తో పాటు మిగిలిన కమిషనర్లు, ఉన్నతాధికారులు రాష్ట్రానికి వచ్చి ఎన్నికలకు సంబంధించిన అధ్యయనం చేస్తారు. దక్షిణ మధ్య సర్కిల్ సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ కమిషనర్గా మాధవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ 1990వ బ్యాచ్కి చెందిన ఈమె ఇటీవల వరకు చెన్నై చీఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్గా పనిచేశారు. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ లభాని రేణు ప్రతిష్టాత్మక ఇండియన్ జియోఫిజికల్ యూనిట్ ఐజీయు అన్ని తాల్వానీ స్మారక పురస్కారం వరించింది. భూమి లోపల జియోథర్మల్ పైన ఆమె చేసిన విశేషమైన కృషికి గాను ఈ అవార్డు ఎంపికయ్యారు. రాళ్ల ఉష్ణ వాహకతను కొలవడానికి ఎన్జీఆర్ఐలో ప్రత్యేకంగా పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు మన భారత్కి చెందిందే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో బుధవారం మాట్లాడారు. నెహ్రూ తప్పిదాలతోనే కాశ్మీరుకి ఈ దుస్థితి పట్టిందంటూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం పొందింది. పీఓకేకు 24 స్థానాలు రిజర్వ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం వాటిని సభ ఆమోదించింది. ఉత్తమ పనితీరు కనబరిచే కళాశాలలకు బ్రాంచులను ఏర్పాటు చేసుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది. ఈ బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సులకు ఏఐసిటిఈ సిలబస్ను విడుదల చేసింది. నాక్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలకు
పాలిటెక్నిక్ కళాశాలలన్నీ కూడా న్యాక్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ అనుమతులపైన ఏఐసిటిఈ నిబంధనావళిని విడుదల చేసింది. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాల సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలను నడుపుకోవచ్చంటూ ఏఐసిటిఈ, సాధారణ పరిభాషలో చెప్పాలంటే బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చంటూ ఏఐసిటిఈ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు 7వ తేదీ మధ్యాహ్నం, అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అనేది హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. దీనికి తెలంగాణలో ప్రజాప్రభుత్వము ప్రమాణ స్వీకారం అంటూ అందరికీ ఈ ఆహ్వానాన్ని పంపించారు ఈ సభలో పాల్గొనాలని. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో ఆరంభం చేస్తుంది. ఈ దస్త్రంపైనే రేవంత్ తొలి సంతకం ఉంటుంది. నేటి మధ్యాహ్నం 1 గంటకు సీఎం ప్రమాణ స్వీకారంగా చేసిన అనంతరం ఫస్ట్ తొలి సంతకం 6 గ్యారంటీలపైన. ఈ ప్రోగ్రాంకు సోనియా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడైన ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకలను కలిసినట్టు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావాలని వారికి ఆహ్వానం పలికారు. మంత్రివర్గ కూర్పుపైన అగ్రనేతలతో చర్చించిన అనంతరం ఇండియా నేతలకు రమ్మని పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. కేసీఆర్, జగన్, స్టాలిన్, చంద్రబాబులకు కూడా ఆహ్వానాన్ని పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు పరచాలంటే దీనికి సంబంధించి ఏటా 70,000 కోట్లు ఖర్చు అవుతుందంటూ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. విధి విధానాలు ఖరారయ్యాకనే పూర్తిగా స్పష్టత వస్తుంది. ఈ 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం. ఈ పథకానికి ఏటా సుమారు 18,000 కోట్ల వరకు వ్యయమవుతుందంటూ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రాష్ట్రంలో 1,20,00,000 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అర్హతలు నిర్ణయించిన తర్వాతనే వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందంటూ విషయం తెలుస్తుంది. ఇక రెండో గ్యారంటీ రైతు భరోసా కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు బోనస్గా క్వింటాలకు 500 రూపాయలు. రైతు బంధు కింద మొదటి విడత నిధులు గత ప్రభుత్వం పంపిణీ చేసినందున ఇప్పుడు రెండో విడత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం మొదట ఇచ్చిన 5,000 కాకుండా మరో 10,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. మూడో గ్యారంటీ ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కేటాయించడం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయింపు. ఇక నాలుగో గ్యారంటీ గృహజ్యోతి. ఈ గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఐదో గ్యారంటీ యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు. ఇక ఆరో గ్యారంటీ చేయూత కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, చేనేత కార్మికులు, హెచ్ఐవి, బోధకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకున్న వారికి నెలవారీ పింఛను 4,000, పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా కార్డులు అనేవి ఈ 6 గ్యారంటీలపైనే రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజనికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్ ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానం రజని. దివ్యాంగులపైన ఆమె కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కలిసింది. ఆమె తమ గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆమెను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పలికాడు. ఇక ఇప్పుడు కొలువై ఉన్న తెలంగాణ ప్రభుత్వము ఇది 2024 ఫిబ్రవరి 1వ తేదీ వరకు ముగుస్తుంది. ఈ కారణంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారము అంతకంటే 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించాల్సిన ఉన్న తరుణంలో పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ 30వ తేదీలోగా ఆర్ఓలు, సిబ్బందికి శిక్షణ పూర్తి కావాలంటూ కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఎన్నికలు దాదాపుగా జనవరిలోనే ఉండే అవకాశం ఉందంటూ, అందుబాటులో ఉన్నందున ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలంటూ ప్రతి 200 ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలి.
201 నుంచి 400 మందికి ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, 2 పోలింగ్ అధికారులను, 401 నుంచి 650 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులు నియమించాలంటూ, నిర్ణీత సంఖ్యలకు అదనంగా 20% సిబ్బందిని ఎంపిక చేయాలంటూ, ప్రతి వార్డులో విధిగా ఒక పోలింగ్ కేంద్రం ఉండాలి, 650 ఓటర్లు దాటితే 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, పోలింగ్ అధికారులు సిబ్బంది ఎంపిక కోసం పోల్ సాఫ్ట్వేర్ని వినియోగించాలి, వారి పేరు, ఎంప్లాయీ కోడు, ఫోన్ నెంబరు, హోదా, వేతన స్కేలు, సొంత మండలాలు, ప్రస్తుతం పనిచేస్తున్న చోట తదితర వివరాలు అందుబాటులోకి పొందుపరచాలంటూ కమిషన్ కార్యదర్శి ఒకరు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు. దీనిలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 అనేది జరుగుతుంది. ఈ మ్యాచ్లో భాగంగా తెలుగు టైటాన్స్ ఈసారి భారీగా పోరాటం చేసింది. ఇది తెలుగు టైటాన్స్ బుధవారం పట్నా పైరేట్స్ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది. 25-50 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అంచనాలకు తగ్గట్టుగా పవన్ 11 రాణించిన మిగతా వారికి నుంచి అతడికి సరైన మద్దతు లభించలేదు. మ్యాచ్ ఆరంభంలో కాసేపు టైటాన్స్ పోటాపోటీగా తలపడింది. పవన్ సూపర్ జెయింట్ కారణంగా 6-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. 13వ నిమిషంలో టైటాన్స్ ఆల్అవుట్ చేసిన పట్నా ప్రథమార్థం ముగియడానికి ముందే ప్రత్యర్థిని ఆల్అవుట్ చేసి పాయింట్లను కొల్లగొట్టింది. విరామ సమయానికి 28-16తో ఆధిక్యంలో నిలిచిన ఆ జట్టు ఆ తర్వాత తగ్గలేదు. పవన్ మినహా మిగతా ఆటగాళ్ల నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడంతో టైటాన్స్ ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఆ జట్టులో సందీప్ 4దే రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇక మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57-27తో హర్యానా స్టీలర్స్ పైన ఘన విజయాన్ని సాధించింది. వోజ్నియాకి ఆస్ట్రేలియా ఓపెన్ వైల్డ్ కార్డ్ అనేది జారీ చేసింది. మహిళల మాజీ నంబర్ 1 కరోలిన్ వోజ్నియాకి డెన్మార్క్కి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్ కార్డు లభించింది. తొలి దశలో ఆమెతో పాటు 6 ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్ కార్డులను ఇచ్చారు. 33 ఏళ్ల వోజ్నియాకి 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఆగస్టులో ఆమె టెన్నిస్లోకి పునరాగమనం చేసింది. యుఎస్ ఓపెన్ 4వ రౌండ్లో కోకో గాఫ్ చేతిలో ఓడిపోయింది. మెల్బోర్న్లో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయంటూ ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం నా కెరీర్లో హైలైట్ అంటూ తెలిపింది. భారత మహిళల టీ20 మ్యాచ్ అనేది ఇంగ్లాండ్తో ఘనంగా ప్రారంభమైంది. కాకపోతే ఈ ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో భారత మహిళలు పేలవ ప్రదర్శించారు. తొలి టీ20లో అత్యుత్తమ ఆతిథ్య జట్టు అయిన 38 పరుగుల తేడాతో దీనిపైన ఓడిపోయింది. అన్ని విభాగాల్లో ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాట్ సివర్ 53 బంతుల్లో 77 స్కోరు చేసింది. డానీ వ్యాట్ 47 బంతుల్లో 75 స్కోరు చెలరేగడంతో మొదట ఇంగ్లాండ్ 6 వికెట్లకు 197 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఈ ఛేదనలో తడబడ్డ భారత్ 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనిలో షఫాలి వర్మ 42 బంతుల్లో 52, టాప్ స్కోరర్గా సోఫీ ఎలెక్టోస్టిన్ 15 బాళ్లలో 3 వికెట్లు అనేవి భారత్ని దెబ్బతీసింది. ఇక భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్ 1 బౌలర్గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియా సిరీస్తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్ 5 స్థానాలు ఎగబాకాడు. ఆసీస్పై 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టిన అతను ప్రస్తుతం 699 పాయింట్లతో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 692తో రెండో స్థానంలో నెట్టుకొచ్చాడు. శ్రీలంక స్పిన్నర్ వహిందు హసరంగా ఇంగ్లాండ్కు చెందిన అదిల్ రషీద్ 679 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి బిష్ణోయ్ మాత్రమే టాప్ 10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. ఏసీసీ అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఈరోజు తలపడనుంది. ఆసియా అండర్-19 టోర్నీ రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో 8 జట్లు బరిలో ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్, గ్రూప్ బిలో బంగ్లాదేశ్, జపాన్, శ్రీలంక, యుఏఈ జట్లు చోటు దక్కింది. ఇరు గ్రూపుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఈ నెల 17న ఫైనల్ అనేది జరుగుతుంది. ఇవి డిసెంబర్ 7, 2023కు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.